ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా నాణ్యమైన విద్య అందించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ లక్ష్యం అది. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే ఈ విద్యనే ఒక వ్యాపారంగా మలుచుకుంటున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. ఎల్‌కేజీ పిల్లవాడికి చూస్తే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఒక పట్టణంలో కూడా ఒక వేల సంఖ్యలో ఈరోజు పుంకాను పుంకలుగా పుట్టుకొని వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే నేను విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో ప్రస్తుతం అయితే ఉన్నాను. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి కనుక పలు ప్రైవేట్ పాఠశాలలు కనుక చూసుకుంటే విపరీతమైన ఫీజులతో తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. కనీసం ఈరోజు బుక్స్ కొందామంటేనే కనీసం రూ. 10,000 పైచీలకైతే ఎల్‌కేజీ పిల్లవాడికే వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఎల్‌కేజీ పిల్లవాడికే రూ. 10,000 బుక్స్ కోసమే ఫీజు వసూలు చేస్తున్నారంటే ఆ స్కూల్ ఫీజు ఎంత వసూలు చేస్తారు? అదేవిధంగా పిల్లవాడు ఉండడానికి హాస్టల్స్ ఫెసిలిటీస్ కల్పించడానికి ఏ విధంగా వసూలు చేస్తారో మనమైతే దాన్ని వర్ణాతీతం అంతగా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే విద్యా హక్కు చట్టానికి పూర్తిగా ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా తూట్లు పొడుస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఒకవైపు అయితే నడుపుతున్నప్పటికీ కూడా ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులంతా కూడా సోద్యం చూస్తున్నారు తప్ప కానీ దీనిపైన ఎవరు కూడా ప్రశ్నించడం పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. దాడులు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కనీసం ఎవరు కూడా నిమ్మక నీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది తప్ప కానీ పూర్తిగా దీనిపైన చర్యలు తీసుకునే విధంగా కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చూస్తున్నాం మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో చూసినా అలాగే కేరళలో చూసినా విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దానికైతే ఒక ప్రత్యేకించి ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి పరిస్థితి ఏది కూడా కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం అంతా కూడా అదే రీతిలో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నేనైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక బొబ్బిలి సెంటర్‌లో ప్రస్తుతం అయితే ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు ఒకే ప్రాంతంలో ఈరోజు ఒక ప్రైవేట్ సంబంధించినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఒకే ప్రాంతంలో అయితే ఉంటాయి. ప్రస్తుతం చూస్తే ఇక్కడ కూడా అదే ధోరణి కూడా కొనసాగుతున్న పరిస్థితి. పిల్లల వద్ద నుంచి రూ. 1,000 ఫీజులు వసూలు చేస్తున్నారు తప్ప కానీ అలా అని చెప్పేసి నాణ్యమైన విద్య కూడా అందించలేని పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి ఆ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఎలా చూడాలి? ప్రస్తుతం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే పూర్తిగా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ప్రస్తుత రోజుల్లో చూస్తే బుక్స్ కూడా చిన్న పిల్లవాడికి ఇప్పుడు ఎల్‌కేజీ నర్సరీ పిల్లవాడు కూడా బుక్స్ కొనాలంటే కన్నా రూ. 1,000 వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. అదే 10th క్లాస్ విద్యార్థి ఆ స్థాయి వరకు వెళ్ళాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే తప్ప కానీ ఆ స్థాయి వరకు వెళ్ళని పరిస్థితి కనిపిస్తాం. ఎలా చూడాలండి? ఈరోజు అసలు చూస్తే ఇక నర్సరీ కూడా కాదండి. ఏదైతే ప్రీ స్కూల్ పిల్లాడు ఉన్నాడో, ప్రీ స్కూల్ పిల్లడికి కనీసం నోట్లోంచి మాటలు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఆళ్ళకి కూడా పుస్తకాల పేరు చెప్పి 5,000-8,000 వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్‌కేజీ, యూకేజీ పిల్లడికి 8,000-10,000 వసూలు చేస్తూ, అలాగే ఆళ్ళకి ఎక్స్ట్రా కరికులం అని చెప్పి, ఐఐటీ కాన్సెప్ట్లు అని చెప్పి, రకరకాల పేర్లు చెప్పి, ఏవైతే విద్యా హక్కు చట్టంలో పొందుపరిచిన ఏదైతే ఇలాంటి పేర్లు పెట్టి వసూలు పాల్పడకూడదని చెప్పి ఎన్నిసార్లు విద్యాశాఖ అధికారులు చెప్పినా కూడా ఇక్కడ ఉండే ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏదైతే 8,000-12,000 తీసుకున్న పుస్తకాల ఫీజుతో కాకుండా అలాగే ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కన్నా 15,000-25,000-35,000 వరకు ఒక ఎల్‌కేజీ పిల్లోడికి ఫీజులు తీసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అలాగే కాన్సెప్ట్లు ఏవైతే డిఫెన్స్ కాన్సెప్ట్లు అని చెప్పి, లేకపోతే డిఫెన్స్ స్కూల్ అని చెప్పి, అలాగే ఐఐటీ మెడికల్ కరికులంలు అని చెప్పి, ఇలా రకరకాల పేర్లు చెప్పి ఇక్కడ ఆల్రెడీ వసూలు పాల్పడుతూ ఉన్నారు. దీని గురించి మేము ఎన్నోసార్లు విద్యాశాఖ అధికారులకు కలిసినా కూడా వాళ్ళు కూడా నిమ్మక నీరెత్తినట్లు వహించడం అనేది ఇది గమనార్హం. అంటే ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ముందుగా బొబ్బిలి ప్రాంతాలకు సంబంధించి వేల మంది పిల్లలైతే ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు. సామాన్యుడి పరిస్థితి, సామాన్యుడి విద్య ఎలా అందుతుంది? ఇదంతా కూడా ఒక వ్యాపారంగా మలుస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? ముందుగా ఇక్కడ గవర్నమెంట్ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయింది. ఈరోజు బొబ్బిలి పట్టణంలో జనాభా పెరిగిందని చెప్పి వార్డులు పెంచారు తప్ప ఇక్కడైతే ఓన్లీ 2 హై స్కూళ్ళు, ఒక గర్ల్స్ హై స్కూల్ 3 మాత్రమే ఉన్నాయి. ఇక్కడేమో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సీట్లు ఖాళీ లేక ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే తల్లిదండ్రుల జోబీలు పూర్తి స్థాయిలో లూటీ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ కనీసం ఏ ఒక్క స్కూల్కి కూడా ప్రభుత్వ నిబంధనలకు కావలసిన అనుమతులు ఏవి కూడా లేవు. ఫైర్ కానీ ఏదైనా గ్రౌండ్ కానీ పూర్తి స్థాయిలో లేవు.
ఇవన్నీ కూడాను సింగిల్ విండో సిస్టమ్ పేరు మీద చెప్పి అప్లికేషన్లు పెట్టి మొత్తం తెచ్చుకున్నారు తప్ప ఒక శానిటరీ కానీ ఒక ఫైర్ కానీ లేవు ఒక గ్రౌండ్ కానీ ఏమీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అతి భారీగా లూటీకి పాల్పడుతున్న ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు. అంటే దానికి సంబంధించిన ఎటువంటి అనుమతులకు విరుద్ధంగా ఒకవైపు పనిచేస్తున్నప్పటికీ కూడా అలా ఒక క్వాలిటీ విద్య అందిస్తున్నాము అని చెప్తూ ఈరోజు లక్షల రూపాయల ఫీజు అయితే వసూలు చేస్తామన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఈరోజు అసలు ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో అందులో ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళతో ఈరోజు అధ్యాపన చేయిస్తూ ఉన్నారు, వాళ్ళతో చదువు చెప్తా ఉన్నారు. కనీసం పూర్తి స్థాయిలో అనుభవజ్ఞులైన ఎవరైతే బీఈడి డైట్లు చేసిన ఉన్నారో వాళ్ళు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. అలాగే మా దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీలు ఉన్నాయని చెప్పి కొన్ని అయితే ఏసీలు స్కూళ్ళు కూడా పెట్టడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఏ విధమైన అనుమతులు కానీ ఏవి లేకుండానే ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. దీని మీద మేము ఏవైతే ఫైర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు లేకపోతే విద్యాశాఖ అధికారులు చెప్పిన ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఏదైతే విద్యా హక్కు చట్ట వ్యతిరేకంగా ఈరోజు పుస్తకాలు, బ్యాగులు, అలాగే టైలు, షూలు ఈరోజు ఇది పాఠశాలలో లేకపోతే ఏమైనా షాపింగ్ మాల్ అనేవి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓకే, సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ పాఠశాల కాకుండా ఒక విద్యా సంస్థలన్నీ కూడా పూర్తిగా ఈరోజు ఒక చెప్పాలంటే ఒక భారీ వ్యాపార సంస్థలా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉంటే ఈరోజు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి పాఠశాలకు సంబంధించినటువంటి బ్యానర్స్ ఇక్కడ అంతా కూడా ఒకే చోటనైతే ఉంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒక సాయిరాం కావచ్చు, ఒక కాంటర్ పాపరెడ్డి కావచ్చు, ఒక వైపు శ్రీ సత్యసాయి కావచ్చు. ఇలా చూస్తూ ఉంటే అలాగే మరోవైపు కృష్ణవేణి స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఒక సుమారుగా ఒక 10ల సంఖ్యలో ఒకే ప్రాంతంలో స్కూల్స్ ఉంటూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక స్కూల్స్ కప్పుగా అయితే మారింది. దీనివల్ల ఒక సంతోషించవలసినటువంటి విషయమే. కానీ ఇదే ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే లక్షల రూపాయలు, వేల రూపాయలు ఈరోజు పిల్లల యొక్క తల్లిదండ్రుల వద్ద నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప కానీ ఇటువంటి విద్యా సంస్థలకు ఎవరు కూడా బుద్ధి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదంటూ కూడా ఒకవైపు విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనం అయితే చూడొచ్చు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా గడుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఉమ్మడి విజయనగరం జిల్లా సంబంధించి కనుక చూసుకుంటే ఈరోజు భారీ స్థాయిలో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కూడా భారీగా లూటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఒక నర్సరీ, ప్రైమరీ స్కూల్ విద్యార్థి నుంచి కూడా ఈరోజు ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు వెళ్ళేసరికి ప్రతి ఒక్క విద్యార్థి నుంచి కూడా లక్షల రూపాయల వసూలు అయితే చేస్తున్నారు తప్ప కానీ దీనిపైన ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఇప్పటికైనా సరే దీనిపైన ఫుల్ స్టాప్ పెడతారా, యథావిధిగా కొనసాగిస్తారా? చూసుకున్న సుమారుగా దశాబ్దాల కాలంగా గడుస్తున్నప్పటికీ కూడా విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఇదే విధంగా ఆగడాలుగా పెచ్చిమీరుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎప్పటికైనా సరే ఇటువంటి వీటికి తగు బుద్ధి చెప్పే రోజు వస్తుందా లేదని ఎదురు చూడని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కనుక దీన్ని ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేక నిఘా పెట్టి దీనిపైన ప్రత్యేక కమిటీలు వేసి దీనికి సంబంధించినటువంటి ఏ విధంగా తీసుకోవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మార్చాలని దీనిపైన పూర్తిగా సమీక్ష జరిపిన రోజే రాష్ట్రానికి, రాష్ట్ర విద్యాశాఖ అధికారులకి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి కూడా ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన సంతరించుకునే రోజైతే వస్తుంది. లేనిలైతే మాత్రం ఇంతవరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా కూడా కంటిన్యూ ఇప్పటికీ కూడా కొనసాగించవలసిన పరిస్థితి తప్పగానే ఎటువంటి ప్రయోజనం లేదంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ సరే విద్యా సంస్థలను వ్యాపారులుగా మారకూడదు, విద్యను అందించే సంస్థలుగా మాత్రమే ఉండాలంటూ కూడా ఈరోజు విద్యాసంఘ నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితి మీద ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.